హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని చూద్దామండి. ఇవి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా దీనికోసము ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత అరకప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం తురుముని యాడ్ చేయండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. అలా ఉడికిన తర్వాత దగ్గరగా అవుతుంది. అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మరలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని దగ్గరగా అయిన తర్వాత ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసి కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు వాటర్ అలా మరుగుతున్నప్పుడు 1/2 కప్పు బియ్యపిండిని తీసుకొని నిదానంగా వేస్తూ ఉండలు రాకుండా బాగా కలుపుకోండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అలా కలుపుతూనే ఉండండి. దగ్గరగా అయిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మరి మొత్తం చల్లారిపోకూడదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని బాగా నీట్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1/2 కప్పు బియ్యపిండి సరిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఒక తడి క్లాత్ని వేసుకొని నీట్ చేసుకోండి. కాలకుండా ఉంటుంది. అలా బాగా నీట్ చేయడం వలన క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలా బాగా నీట్ చేసుకొని ఒక ముద్దలాగా దగ్గరగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మోదకాలు చేయడానికి ఒక మౌల్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోయినా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. అయితే దీనివల్ల కొంచెం త్వరగా అయిపోతుంది. ముందుగా మౌల్డ్కి నేతితోని మొత్తం గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు పిండిని నేను చూపిస్తున్న విధంగా అన్ని కార్నర్స్లోకి నొక్కుతూ అలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మొత్తం పిండిని అలా లోపలంతా ఫిల్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము లౌజ్ ఉంది కదా, దాన్ని కూడా దాంట్లోకి ఫిల్ చేసేసి ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో మళ్ళీ పిండితోని సీల్ చేసేసేయాలి. ఇప్పుడు మోదకాలు రెడీ అయిపోయి ఉంటాయి. ఇలానే మొత్తం పిండితోని మోదకాలు రెడీ చేసుకోండి. 9 నుంచి 10 వరకు మోదకాలు రెడీ అవుతాయి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా స్టీమ్ చేసే ముందు ఒక ప్లేట్లో నెయ్యిని అప్లై చేసి వీటన్నిటిని దాంట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని నేను దీన్ని ఒక గిన్నెలో వాటర్ పోసి స్టాండ్ పెట్టి స్టీమ్ చేస్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలోనైనా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత మనకి మోదకాలు రెడీ అయిపోయి ఉంటాయి. ఇంతే అండి, సింపుల్గా మోదకాలు అయితే చేసేసేయచ్చు. రేపు వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.